ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురువే గండారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా బుద్ధిభ్యస్వజాత వేదో భగ్నం నరడిదం మమ పశుగుస్యమక్ష్యమావహ జీవనం చ దిశో దిశ దీపారాధనం కృత్వా ఓం దేవీం వాచమదనయంత దేవాసాం పశవో వదంతి సా న మంత్రేషమోర్జ్యం దహానాధేనుర్వా కస్మానుపతిష్ఠతైదు సమహర్ద అస్తు. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్ఫురణాద్వం సాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే ఘ్రీగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్వతిర్భూతిర్ధ్రువానీతి మధర్మమ స్మృతే సకల కళ్యాణభాజనం ఇతర జాయతే. పురుషస్తమజం వృజ్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాసిదేశామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాపవః. దేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో ఆజమ్య. ఓం నమః శంభవే జమయో భవే చ నమః శంకరాయ జమయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. హోమాపోజ్యోతిరసోమతం బ్రహ్మభూర్భువస్వరో. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ముక్కు మీద వేలు వేసుకోండి. హోమాపోజ్యోతిరసోమతం బ్రహ్మభూర్భువస్వరో. అందరూ కూడా మమ అనుకోండమ్మా. సమస్త దుర్దేక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమనవంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలగర్భే గంగాపార్వతీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి దేవతాసన్నిధౌ చంద్రావతి కళ్యాణమండపసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే పరాభవనామ సంవత్సరే దక్షిణాజనే వర్ష ఋతౌ శ్రావణమాసే క్లవక్షే పౌర్ణమాస్యాం వాసరః భృగువాసరయుక్తాయాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే వంగనవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అసజమానస్య శ్రీమాన్ శ్రీమతః.
काश्यपसगोत्रोद्भवस्य ऋतिकारावनामधेयस्य नागेश्वरगोत्रोद्भवस्य लक्ष्मीनारायणप्रमीळसायिनामदेवत्याः प्रणवपञ्चाक्षरिगोत्रोद्भवस्य वेङ्कटसौम्यभायिनामदेवत्याः कौण्डिन्यगोत्रोद्भवस्य नागसन्तोषि मानसानामदेवत्याः यनकालगोत्रोद्भवस्य वेङ्कटेश पंगुलूरुनामधेयस्य पैडिपालगोत्रोद्भवस्य नागसङ्गीतवर्गिनीनामदेवत्याः शृङ्गीभरध्वजगोत्रोद्भवस्य अपर्णश्रीनिवासनामधेयस्य सहा कुटुम्बानाम् हरिदसगोत्रोद्भवस्य अश्वर्तगोरण्ट्लनामधेयस्य विष्णुवार्धसगोत्रोद्भवस्य शिल्पिकानामदेवत्याः हरिदसगोत्रोद्भवस्य वेलिचेडि शिरीषानामदेवत्याः हरिदसगोत्रोद्भवस्य विष्णुप्रियानामदेवत्य अभूवनस्य गोत्रोद्भवस्य प्रदीपकुमारनामधेयस्य श्रीवत्सगोत्रोद्भवस्य जयश्री सुरेशनामधेयस्य सौनकसगोत्रोद्भवस्य वेङ्कटनागवाणिनामदेवत्याः हरिहरगोत्रोद्भवस्य ग्रिद्दलूरु कात्यायिनीनामदेवत्याः पुष्पालगोत्रोद्भवस्य पूर्णिमरामबाबुनामधेयस्य पुष्पालगोत्रोद्भवस्य पूर्णिमरामबाबुनामधेयस्य पाण्डवलगोत्रोद्भवस्य चनमोनि रमेशनामधेयस्य शुक्राचार्यगोत्रोद्भवस्य नागसायिनाथ सायिनीनामदेवत्याः आत्रेयगोत्रोद्भवस्य गोमतिमैत्रीनामदेवत्याः पालकुण्डगोत्रोद्भवस्य बोन्तमहात्मानामधेयस्य हरिदसगोत्रोद्भवस्य अनितानैषाढंनामदेवत्याः पमडिपळ्ळगोत्रोद्भवस्य श्री साई स्वरूपनामधेयस्य काश्यपसगोत्रोद्भवस्य ऋतिकारावनामधेयस्य नागेश्वरगोत्रोद्भवस्य लक्ष्मीनारायणप्रमीळसायिनामदेवत्याः सहा कुटुम्बानां प्रवणपञ्चाक्षरिगोत्रोद्भवस्य वेङ्कटसौम्यभायिनामधेयस्य कौण्डिन्यसगोत्रोद्भवस्य नागसन्तोषिनी मानसानामदेवत्याः हिनकालगोत्रोद्भवस्य वेङ्कटेश पंगुलूरुनामधेयस्य पैडिपालगोत्रोद्भवस्य नागसङ्गीतवर्गिनीनामदेवत्याः शृङ्गीभरध्वजगोत्रोद्भवस्य अपर्णा श्रीनिवासनामधेयस्य सहा कुटुम्बानाम् क्षेम स्थैर्य धैर्य विजय अभय आजरारोग्य अभिवृद्ध्यर्थं धर्मार्थकाम्यमोक्ष चतुर्विधबलपुरुषार्थसिद्ध्यर्थं वर्षे वर्षे प्रयुक्त श्री वरलक्ष्मी देवतामुद्दिश्य वर्षे प्रयुक्त वर्षे वरलक्ष्मी देवता प्रीत्यर्थं यावच्छक्ति ध्यान आवाहनादि श्री सूक्तविधानेन देवी षोडशोपचार पूजां च करिष्ये आदौ निर्विघ्नेन प्रसमाप्त्यर्थं श्री महागणाधिपति पूजां च करिष्ये अंदरू కూడా కలశాన్ని తాకి నమస్కారం చేసుకోండి అమ్మా सर्वे सप्तदिव्या ऋग्वेद सामवेद हेतर्पठाङ्गैः कलशामसमासिताः यज्ञेश वर्तते पूजा द्रव्याणं प्रोक्ष्य देवमात्मानं प्रोक्ष्य कलशोदकेन पूजा द्रव्याणं प्रोक्ष्य देवमात्मानं प्रोक्ष्य ओम असनिधे ब्रह्माजट्टब्रह्मणामिनो देहिभगं जोक्पश्चेम सूर्यमुच्चरं तमनमते मलयार स्वस्ति अमृतमयि प्राणामृतमाप प्राणानैविधास्तारमुक्वैधे स्वामीं सर्वजगन्नाथ यावत् भुजावतारकं तावत् त्वं प्रतिभामिना मे स्मन्नथिं स्थिरो भवा वरदो भवा सुमुखो भवा सुप्रसन्नो भवा अपकुण्डितो वा प्रसीद प्रजासरासंगरो ओं गणनान्त्वा गणपतिं हवामहे कविं कवीनामोस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदारसन्मन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतिमाध्यायामे अवाहयामासं निरूपयामे पादयोपाद्यं निरूपयामे हस्तयो अर्घ्यं निरूपयामे मुखे आचमनीयं निरूपयामे उपचारस्नानं ओं आभोष्टामहे गोस्थान उच्चेधातनामहेणाचक्षते योगस्यवतमोर्धा तस्य भाजयतेनः विशतेरव मातरः स्मारङ्गमावयस्यक्षया जन्मधापो जनयधा जनाः शुद्धोदकस्नानमुपयामि स्नानान्तरशुद्धाचमनीयं निरूपयामि अभिवस्त्रावधनान्दृताविनो सुतगा पूयमानाः विचन्द्राभृतवेन हिरण्याप्यस्वारधनो देवसोमा अभिवस्त्रार्धमक्षतां समर्पयामि यज्ञोपवेदं ब्रह्मं भवितं प्रियाविर्यच्छाजं प्रस्तादायुष्यमग्र्यं मदमञ्जमयज्ञोपवेदं बलमस्तेजः आयुष्यं यज्ञोपवेदार्धमक्षतां समर्पयामि श्रीगन्धान् धारयामि
पुष्पै पूजयामि सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम गजगण्डकाय नमः लंबोदराय नमः घनराजाय नमः गणाजट्टाय नमः बालचन्द्राय नमः ओम गजाननाय नमः ओम कर्दण्डाय नमः ओम शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपौरुषाय सर्वसिद्धिप्रदायकारं श्रीमहागणाधिपतये नमः नानाविधपरिमलपुष्पाणि समर्पयामि धूपवनस्पतिर्भवेर्दिवेनानागन्धये सुतं विधाम् अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिमुख्यताम् धूपमाग्रापयामि देवन्दर्शयामि धूपदिवार्णो शुद्धाचमपयामि वेजं भूर्भवस्वः धूपदिवार्णो शुद्धाचमपयामि वेजं भूर्भवस्वः नमर्गो देवशिन्दयोरमृचोदयात् सत्यं दुर्जयरपरिष्ण्यामृतोसमृतोऽवस्थानमसे महागणाधिपनवसरं धाडिमेव कदलीफलानि ॐ स्वाब्रह्मणे स्वाहा मध्ये मध्ये वाणि समर्पयामि तत्र बहुमस्तौ वृक्षायां पादौ वृक्षां शुद्धाचमपयामि भोगे बलैः सकर्पूरे नागमल्ले दलैरुतमुक्ता चूर्णमाग्यन्ताम्बूलं प्रतिमुख्यताम् ताम्बूलमपयामि ताम्बूलचूर्णान्तौ शुद्धाचमपयामि नीराजनं हिरण्यपात्रं पूर्णं ददाति मधव्योसानेति एकधा ब्रह्मणमुपहृते कथैव जमानायस्तेजो ददाति कर्पूरार्निराजनं दर्शयामि नीराजनान्तौ शुद्धाचमपयामि नमः पार्वतीपते हर हर महादेव हर हर महादेव ओम सुमुखश्चैतन्दश्च कपिलो गजगण्डिकः लम्बोदरश्च कुटा विघ्नराजो गणाधिपः धूमकेना झट्टपालन्दोजानः उक्कदण्डः शोर्पण्णः हिरण्यस्कन्दपौरुषः षोडशैतानामानि प्रणये चुर्यादिपे विद्यारम्भे वाच प्रवेशे ऋक्रमे तथा सङ्ग्रामे सर्वकार्ये विघ्नस्तश्च न जायते वक्रतुण्डाय विद्महे एकदन्ताय तन्नो प्रचोदयात् मंत्रपुष्पाञ्जलिं समर्पयामि यानि कानि जवापानि जन्मान्तर्कृतानि जातानि दानप्रसन्न देवदक्षपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मवामुपात्राहिमान् कृपयादिवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षगणाधिपा आत्मपरिष्ठमस्काराणि समर्पयामि यस्य समुत्याजनमक्यपूजाक्रियाशोनो सम्पूर्णाम्य सद्योपत्यगणाधिपा मन्त्रेण क्रियायनं भक्तेन गणाधिपा यत्पूजितमयाधिपा प्रपूर्णं तस्मै अनया ध्यान आवाहना षोडशोपचार पूजा चवसरमे भगवान् सर्वात्मा महागणाधिप सुप्रीता सुप्रसन्ना वृतो भवत उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु गणाधिपनुग्रहफलसिद्धिरस्तु सहस्रपरमादेवे शतमूला शताङ्कुरा सर्वगृह्णर्तिमे पापं दुर्वासस्वप्नाशने गणाधिपत अनुग्रहफलसिद्धिरस्तु यज्ञेर्यं निवासानि धर्माण्डवान्यासनदेहनाकमहिमानस्यं तत्र साध्यास्सप्तदेवाः गणपतिं यथास्तारं प्रवेशयामि पूजाकाले पुनरागमनाय च पूर्वोक्ते मङ्गलविषयनिष्ठायां स्वपदस्य धर्मन्महादेवदेवेश्वरस्य जगत्कुटुम्बे समेतस्य हरिब्रह्मेन्द्रनिखिलसुरासुरमकुटमणिनिकरगणसंसेवितपादारविन्दस्य श्रीमश्रीशैलक्षेत्रमास्य गङ्गाप्रभराम्बासिपतिमल्लिकार्जुनस्वामिदेवतामुद्दिश्य गङ्गाप्रभराम्बासिपतिमल्लिकार्जुनस्वामिदेवता प्रीत्यर्थं वरलक्ष्मी व्रतमहोत्सवाङ्गत्वेन गङ्गाप्रभराम्बासिपल्लिका स्वनुग्रहकटाक्षैत्यर्थं ध्यान आवाहन षोडशोपचार पूजाञ्च करिष्ये ओं तत्पुरुषाय मे महादेवाय तन्नोर्थ प्रचोदयात् कात्यायनाय मद्महे कन्याकुमार तन्नोर्थ प्रचोदयात् भ्रमराम्बा मल्लिकार्जुनस्वामिने नमः ध्यायामि आवाहयामि आचमनोर्पयामि पादयोः पाद्यं नोर्पयामि हस्तयोः अर्घ्यं नोर्पयामि के आचमनोप्याहुजास्नानम् ओम आपोष्टामया भवस्तानमुच्चेधादनामहेणां चक्षते योगस्य उदमोरधातश्च भाजयतेनः विशतेरमादरः तस्मारङ्गमावयस्यक्षया यजन्मदापो जनयधा जनः शुद्धोऽधिकस्नानुपयामि स्नानान्तौ शुद्धाचमनीं समर्पयामि वस्त्रम् इमं वस्त्राणि वसादेवच्छिद्राबन्धो सर्गावातिर्मुतान् स्वार्तिर्मुत्राणा सचेतः वस्त्रार्थमक्षतानुपयामि यज्ञोपवेदं ब्रह्मविदं ह्याप्रियच्छाजं वर्षादायुष्यमगृहं पदमञ्झं यज्ञोपवेदं बलमस्ते यज्ञवेदार्थमक्षतां समर्पयामि गन्धद्वारान्तरादृशां चपुष्टाङ्गरणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वे श्रियं श्रीगन्धां धारयामि आयनेते परायणे दूर्वारोहन्तपुष्पे हृदाश्च पुण्डरीका समुद्रशुक्रायवे अलङ्घनार्थमक्षतार्म पुष्पैः पूजयामि ॐ भवाय देवाय नमः ॐ शर्वाय देवाय नमः ॐ ईशानाय देवाय नमः ॐ वसुदेव देवाय नमः ॐ रुद्राय देवाय नमः ॐ उग्राय देवाय नमः ॐ भीमाय देवाय नमः ॐ महतो देवाय नमः ॐ भवस्य देवसवज्जय नमः ॐ शर्वस्य देवसवज्जय नमः ॐ ईशानस्य देवसवज्जय वसुदेव देवसवज्जय नमः ॐ रुद्रस्य देवसवज्जय नमः ॐ उग्रस्य देवसवज्जय नमः ॐ भीमस्य देवसवज्जय नमः महतो देवसवज्जय नमः नानाविधपरिमलपुष्पाणि
బిల్వదళాని సమర్పయామి ధూపం ధూరసిధూర్వధూర్తుమ్యో స్వాన్ ధూర్వదతం ధూర్వయం ధూర్వామః ధూమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదివార్ణం శుద్ధాచమప్యానమే జం భూర్భవస్సవః మహాశిఖరాన్ని ఓం తాంబూలం मध्ये मध्ये पारयमुपयाम उत्तरापौर्णमस्तव वृक्षायां पादो वृक्षा शुद्धाचमुपयामे पुगे बलैः सकर्पूरे नागवल्लीधरैरुदां मुक्ता चोडमाचिन्ताम्बूलं प्रतिगुक्ष्यतां ताम्बूलं समर्पयामि ताम्बूलचर्मणान्तौ शुद्धाचमुपयामं भवस्सवः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धियोयानं प्रचोदयात् सत्यं ध्वक्षेरभर्गमृतोऽस्मि नीराजनम् ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरद्रेभ्यः सर्वेभ्यः सर्वजनेभ्यो नमस्ते स्तोत्ररूपेभ्यः हिरण्यपात्रं मधुपूर्णं ददाति मधव्यो शारीरेकधा ब्रह्मणं वर्धि एकथैव यजमानायस्तेजो ददाति कर्पूरार्निराजनं दृश्यामि निराजनान्तौ शुद्धाचमुपयामि नमः पार्वतीपदे हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः पार्वतीपदे हर हर महादेव ओम दत्तरुषात्महादेवं तन्नोर्थ प्रचोदयात् मंत्रपुष्पाजनं समर्पयामि ईशान सर्वविद्यारामेश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्मा सोमे सा आत्मा प्रदक्षिणमस्काराणि समर्पयामि यस्य स्मृत्यादनामज्ञतमभुजाख्याशोन्यूनं सम्पूर्णां सज्जो वन्दे महेश्वरां मन्त्रहीनक्रियान् भक्तिर् महेश्वरा यत्पूजितमयादिवा परिपूर्णं तदस्मरया ध्यानावाहना षोडशोपचारपूजा सवसनवेजा भगवान् सर्वात्मका गंगा भ्रमराम्बा समेत मल्लिकार्जुनस्वामी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु सर्वं ते परमेश्वरार्पणोऽस्तु भ्रमराम्बा मल्लिका स्वानुग्रहकटाक्षसिद्धिरस्तु मनस्सङ्कल्पसिद्धिरस्तु सम्पूर्ण आयुरार्जैश्वर्यशोबलसिद्धिरस्तु लक्ष्मीकटाक्ष अखण्डैश्वर्यप्राप्तिरस्तु యావన్ మంది భక్తులు కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. అతి విలువైనటువంటి సమయం ఈరోజు మీ అందరి యొక్క మహద్భాగ్యం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల అనుగ్రహం, అంతేకాకుండా ఆ వరలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ కటాక్షం ఉన్నందుకే మీరు ఈ సమయంలో ఇక్కడ ఈ వ్రతం చేసుకోగలుగుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షం లేకుండా ఏదీ నెరవేరదు. అందుకనే లోకైక దీపాంకుర ఉన్నారు. లక్ష్మీం క్షీరసముద్రాత్రయాం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవనితాం అంటే సమస్త దేవతలు దాసదాసీలు సర్వజనులు అందరూ కూడా పూజించేటువంటి ఆ వరలక్ష్మీదేవి సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే, భ్రమరాంబాదేవి యొక్క స్వరూపమే ఆ లక్ష్మీదేవిగా అవతరించింది. ఇంకా విశేషం చెప్పాలనంటే వైకుంఠం నుంచి ఒకానొకప్పుడు అలిగి ఈ శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చేసింది అమ్మవారు లక్ష్మీదేవి. కాబట్టి ఈ శ్రీశైల మహాక్షేత్రం లక్ష్మీదేవి కూడా నిలయం. అలాగే లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఒకానొకప్పుడు పరమేశ్వరుని లక్ష్మీదేవి పూజించిందట సహస్ర కమలాలతోటి. ఆ పూజించినప్పుడు పరమేశ్వరుడు మెచ్చుకొని సర్వనిధులకి అధిపతినిగా చేస్తూ లక్ష్మీదేవిని అష్టైశ్వర్యాలు ప్రసాదించేసి సర్వ జగత్తుకు కూడా నువ్వే పూజ్యురాలవై అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తావో ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో అని చెప్పేసి పరమేశ్వరుడు అన్నిటికీ నిధిపతిగా ఐశ్వర్యాన్ని ఇస్తూ ఆ లక్ష్మీదేవిని అనుగ్రహించడం జరిగింది. అంతేకాకుండా లక్ష్మీదేవికి ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు నీ సేవాభాగ్యమే నాకు మహద్భాగ్యంగా నా జన్మ తరిస్తుంది, మీ సేవనే చాలు అన్నప్పుడు పరమేశ్వరుడు నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి మారేడు బిల్వంగా భూలోకంలో బిల్వవృక్షంగా వెలుస్తావు. ఏ భక్తుడైతే బిల్వం నాకు సమర్పిస్తాడో సంపూర్తిగా సంతుష్టుడనై
ఆ భక్తులను అనుగ్రహిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మనం మారేడు బిల్వం మారేడు వృక్షం అయితే మనం స్వామివారికి ప్రీతిగా మారేడు బిల్వం సమర్పిస్తున్నామో ఆ మారేడు వృక్షమే మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి మారేడు వృక్షానికి పూజ చేసినా కానీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి కూడా పరమేశ్వరుని అనుగ్రహించిన పూజ చేసిన అనుగ్రహాన్ని పొందింది. అలాగే ఇప్పుడు కూడా లక్ష్మీదేవి భూలోకంలో ఎవరైతే పూజ చేస్తారో వారికి పరిపూర్ణ కటాక్షం కలుగుతుంది. మనకి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బులే అనుకుంటాం. డబ్బులు ఈ మధ్యకాలంలో వచ్చినాయి. దేవతల కాలం నుంచి కూడా మానవుడికి మనుగడికి ఏవైతే అవసరం ఉన్నాయో అష్టైశ్వర్యాలు అనంటే అష్టమూర్తులుగా అష్టలక్ష్ములుగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టే మనకి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి ఈ విధంగా 8 లక్షలుగా అష్టలక్ష్ములుగా మన యందు ఉన్నారు. కాబట్టే ప్రతిదీ మనం పొందగలుగుతున్నాము. సుఖసౌఖ్యాలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతోటి, పాడి పంటలతోటి, పశువులతోటి ఎవరైతే వర్ధిల్లగలుగుతున్నారో వారందరికీ లక్ష్మీదేవి కటాక్షం ఉన్నట్లే. కాబట్టి ఈరోజు విశేషం శ్రీశైల మహాక్షేత్రంలో చేసుకోవడం అత్యంత ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఈ యొక్క గొప్ప అవకాశం మనకు లభించింది. ఈ శ్రీశైల మహాక్షేత్రం ఎందుకు గొప్పదనంటే లక్ష్మీదేవికి నిలయం. అందుకనే చూడండి, శ్రీశైల మహాక్షేత్రంలో అనేక బిల్వవనాలు వెలిసినాయి. ఆమె యొక్క స్వరూపమే ఆ లక్ష్మీదేవి నిలయం ఉండటానికి మనకి తార్కాణం ఇది. కాబట్టి ఈరోజు ఇంకా విశేషం, శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు శుక్రవారం రావటం అత్యంత విశేషమైన పర్వము మహాలక్ష్మీదేవికి. లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది, పౌర్ణమ్యాం శుక్రవాసరే. అందరికీ తెలుసు ఈ లలితా సహస్రనామంలో యొక్క విశేషం కూడా. పౌర్ణమి శుక్రవారం ఏదైతే వస్తుందో, నవమి శుక్రవారం కానీ పౌర్ణమి శుక్రవారం కానీ వచ్చినట్లయితే నేనే ఆ రోజు సంపూర్ణంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఇంకా ఎంతో విశేషమైనటువంటి పర్వదినంగా భావించాలి. ఈరోజు లక్ష్మీదేవి సంపూర్ణంగా మనందరినీ అనుగ్రహిస్తుంది. ఈ సమయంలో ఈ వరలక్ష్మీదేవికి ఈ కొద్ది సమయాన్ని మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే మన బుద్ధిలో ఇతర ఆలోచనలు ఏమీ ఉండకూడదు. లక్ష్మీదేవి ఆమెకు అనుగ్రహం సంపద చేకూరడం అంత సులభం కాదు. లక్ష్మీదేవిని మనం పొందాలంటే, ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాలనంటే మనసా వాచ కాయేన వాచ మనసేంద్రియైర్వా. కాబట్టి మనస్సు, బుద్ధి, మన శరీరము, దృష్టి అంతా కూడా ఆ లక్ష్మీదేవి పూజ మీద ఆమె యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఈ యొక్క వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మరలా సంవత్సరం వరకు ఇదే రోజు వరకు కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి, భోగభాగ్యాలతోటి, అష్ట సంపదలతోటి వర్ధిల్లగలుగుతారు. కాబట్టి ఈ వ్రత విధానం ఇప్పటి వరకు కూడా ఈ వ్రతం నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి గణపతి పూజతో ప్రారంభమై, ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి శివానుగ్రహం లేదే ఏదీ లేదు. అందుకనే భ్రవరాంబ మల్లికార్జున స్వామి వార్ల పూజ చేసి వారి యొక్క అనుమతి కూడా పొందుతూ ఇప్పుడు వరలక్ష్మీ వ్రతం పూజ ప్రారంభమవుతున్నది. మీ యొక్క కలశం దగ్గర ప్లేట్లో కూడా ముఖ్యమైనటువంటి ద్రవ్యాలు ఇవ్వటం జరిగింది, తోరం ఇవ్వటం జరిగింది. వరుస క్రమంలో ఒక్కొక్కటిగా చెబుతారు. ప్రధానంగా మీ అందరూ తరపున ఇక్కడ సంపూర్ణ స్థాయిలో అర్చక స్వాములు ఈ వ్రత విధానాన్ని చేస్తూ మీతో చేయిస్తారు. వారి చెప్పిన ప్రకారంగా ఈ వ్రత పూజని కలశమే అమ్మవారిగా భావిస్తూ కలశంలో మహాలక్ష్మీదేవిని ఆవాహన చేస్తూ
ఆ కలశానికే మీరు పూజ చేసుకుంటూ ఈ వ్రతాన్ని ముగించేసి తోరం కట్టుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీయై నమః. నమ పార్వతీపదే హర హర మహాదేవ. చెప్పండి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్పమను? ఎవరన్నా చెప్పము. పుస్తకం దే, పుస్తకం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం యస్య భో నామ రూపాభ్యాం జ్ఞాదేవే సర్వమంగళాదయో సమత్మనాత్మదాంధ్రవతో జయమంగళం. అయం ముహూర్తముహూర్తోస్తాచమ్య ప్రాణానాయమ్య పూర్వోక్తేవంగనవిషేన్విష్టాయాం సుభదయజమానస్య. అందరూ కూడా ఎవరి గోత్రాలు వాళ్ళు చెప్పుకుంటూ మీ యొక్క భర్తల యొక్క పేర్లు, మీ పేర్లు ఒక్కసారి స్మరించుకొని మమ అనుకోండి. యజమానస్య అందరూ కూడా అస్మాకం అనుకోండి. సహకుటుంబానాం సపుత్రే పౌత్రకాణం సబాంధవానాం సపరివారాణం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం సంపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య యశోబల సిద్ధ్యర్థం వరలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాదేన అష్టైశ్వర్య సుఖసంపద భోగభాగ్య లక్ష్మీకటాక్ష సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవ్యై ప్రీత్యర్థం వరలక్ష్మీదేవత వ్రతమహం కరిష్యే. ఒక్కసారి కలశాన్ని తాకండి. వారి దగ్గర అక్షతలు ఉన్నాయా? రేట్లు ఏమేమి ఉన్నాయి చెప్పు. రేట్లు ఏమేమి ఉన్నాయి? రేట్లో ఏమేమి ఇచ్చేవాళ్ళకి? నైవేద్యము, పసుపు కుంకుమ, నైవేద్యము. ఉన్నాయా లేదా? అని నేను చెప్తే తేడా వస్తుంది. మీ దగ్గర పసుపు కుంకుమ ఒకసారి కలశం మీద వేసుకోండి. ఓం కలశం తాకండి ఒకసారి. ఓం అశ్రీదే ప్రస్మాచిక్ష పరబ్రాహ్మణ దేహం యోక్పశ్చేమ సూర్యమధ్యనం తమనోదేవళయార స్వస్తే అమృతమై ప్రాణామృతమాప ప్రాణానేవధాస్తాన్ముపైదే స్వామిం సర్వజగన్నాథ యావత్ పూజాహం తావత్ త్వం ప్రీతిభావేన కలశేస్మిన్ సన్నిధిం కురు. మీ దగ్గర అక్షతలు కానీ పసుపు కానీ ఉంటే కలశం మీద కొద్దిగా ఈ 3 వేళ్లతో మాత్రమే వేయాలి. కొద్దిగా వేసి కలశం మీద వేయండి. స్థిరో భవ వృతో భవ సుముఖో భవ సుప్రసన్నా భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద. ఓం మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్న్యై చ మే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సక్తో మే వ్యతిత వినామం ధోత్రీ రామనసా వాచమక్రాత్రా సఖాయ సఖ్యానుహతే భద్రిషా లక్ష్మీ నిహితాదివాసే. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. లక్ష్మీం క్షీరసముద్రాదయాం శ్రీరంగధామేశ్వరీం దాసే భూతమస్తేతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభాత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్యకుటిమే సరజా వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాసమీతరాంకరైం కమలాసరస్తాం బాలార్కవాటి ప్రతిభాం నేత్రాం భజే మమ్మాం జగదేశ్వరీం ధాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధిరణ్యే త్ర్యంబకే దేవే నారాయణ నమోస్తుతే. మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్న్యై తన్నోర్వే ప్రచోదయాత్. శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖ్య ఆచమనీయం సమర్పయామి ఉపచారస్నానం. ఓం మా భోష్టామయా భువస్థానముచ్యే తథాతన మహేరణా చక్షతే యోవస్యవదమోదః తస్య భాజేతేనః ఉషతేరుపమాతరः తస్మారంగమావో యశ్చక్షయాయ జన్మధ ఆపో జనయధా జనః శుద్ధోదకస్నానం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజసరజాం
चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीन्मनपगावने यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषार्हं स्वपूर्वां रथमद्यां हस्तिनाथप्रबोधने श्रियं देवीमुपक्वे शीर्मा देवी जुषदाम् अंशोस्मदां हिरण्यप्राकारामार्द्रां जलन्धीं दत्तां तत्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वे श्रियं इन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवयुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीन्मेन सुतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजाता वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य बलारतपसारदन्तमायान्तरायाश्च बाह्या लक्ष्मीः वैधमां देवसखकीर्तिश्च मन्नाशः आदुर्बोधास्त्राशेष्मिं कीर्तिमत्तं ददातु मे चित्पिपासामलां ज्येष्ठा लक्ष्मीर्नाशयाम्यहम् अभूतमसमर्पिं सर्वान्नडतमे गृहात् गन्धद्वारान्द्रादर्शां च पुष्टाङ्गरेहिणे ईश्वरेगं सर्वभूतानां तामिहोपक्वे श्रियं मनसक्काममाकूतं वाचः सत्यमसीमहे पशूनागं रूपमन्नश्चमयि श्रेयश्रेतां यशः कर्तमेन प्रजाभूता मयसम्भवकर्तमा श्रियं वासे मे कुले मातरं पद्ममालिने आपःसर्जन्ति शिघ्नानि चिक्ले तव समे गृहे नित्यदेवीं मातरं श्रियं वासे मे कुले आर्द्रां पुष्कर्णीं पुष्टिं सुवर्णां हेममालिने सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यष्कर्णीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मीर्मनोगामिनीं निश्यां हिरण्यं प्रबोधङ्गावोदाश्वस्वान्मिञ्जयं पुरुषानहं महालक्ष्म्यो भूत्वा जुहूयादाज्यमन्वहं श्रियं पञ्चदशञ्च श्रीकामस्य ततञ्जवेदु वरलक्ष्मीदेव्यै नमः स्नानं समर्पयामि स्नानान्तरशुद्धाचमनीयं समर्पयामि भजन्त्रीलु यवं वस्त्राडपे वसावसादेव वर्षिद्रामन्दवसर्गाः स्वाद्रं तानुस्वार्थे मुद्रावणा सचेधे वस्त्रयुग्मं समर्पयामि अथाङ्गपूजां च करिष्ये महालक्ष्म्यै नमः ओम चंचलायै नमः पादौ पूजयामि ओम जपलाय नमः जाननीं पूजयामि ओम पीताम्बरधराय नमः ऊरुं पूजयामि ओम कमलवासिन्यै नमः कटिं पूजयामि ओम पद्मालयाय नमः नाभिं पूजयामि ओम मदनमात्रे नमः स्तनौ पूजयामि ओम ललितायै नमः भुजद्वयं पूजयामि ओम श्रियै नमः हस्तौ पूजयामि ओम कम्मुकण्ठे नमः कण्ठं पूजयामि ओम सुमुखाय नमः वक्त्रं पूजयामि ओम सुनासिकाय नमः नासिकां पूजयामि ओम सुनेत्राय नमः नेत्रौ पूजयामि ओम रमाय नमः कर्णौ पूजयामि ओम कमलाय नमः शिरः पूजयामि ओम लक्ष्मीदेव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि ओम यज्ञोपवीतं ब्रह्मपवितं प्रजाप्रियत्साजं प्रस्ताद आयुष्यमग्र्यं व्रतं यज्ञोपवीतं बलमस्तेजः यज्ञोपवीतार्थमक्षतां समर्पयामि गन्धद्वारान्दरादर्शां नित्यपुष्टाङ्गरिणे ईश्वरेकं सर्वभूतानां तामिहोपक्वे श्रियं श्रीगन्धां धारयामि आयने ते प्रायणे दूर्वारोहन्त पुष्मेः हृदाश्च पुण्डरीका समुद्रस्वग्राहि मे अलङ्करणार्थम् आवरणार्थं हरिद्रा कुङ्कुमचूर्णानि समर्पयामि पुष्पैः पूजयामि ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम श्रद्धायै नमः ओम विभूत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मकै नमः ओम वाच्यै नमः ओम पद्मालयाय नमः ओम पद्मायै नमः ओम शुचये नमः ओम स्वाहाय नमः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम धन्याय नमः ओम हिरण्मयै नमः ओम लक्ष्म्यै नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्त्यै नमः ओम आदित्याय नमः ओम दित्याय नमः ओम दीप्ताय नमः ओम वसुधाय नमः ओम वसुधारिण्यै नमः ओम कमलाय नमः ओम कान्ताय नमः ओम कामाक्षय नमः ओम कमलसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धये नमः ओम अनघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकवासिन्यै नमो
లోక వినాశిన్య శ్రీ లోక శోక వినాశిన్యాయ నమ. ఓం ధర్మనయాయ నమ. ఓం కరుణాయ నమ. ఓం లోకమాత్రయ నమ. ఓం పద్మప్రియాయ నమ. ఓం పద్మహస్తాయ నమ. ఓం పద్మాక్షయ నమ. ఓం పద్మసుందర్యై నమ. ఓం పద్మోద్భవాయ నమ. ఓం పద్మముఖ్యాయ నమ. ఓం పద్మనాభప్రియాయ నమ. ఓం రమాయ నమ. ఓం పద్మమాలాధరాయ నమ. ఓం దేవ్యై నమ. ఓం పద్మిన్యై నమ. ఓం పద్మగంధిన్యై నమ. ఓం పుణ్యగంధాయ నమ. ఓం సుప్రసన్నాయ నమ. ఓం ప్రసానాభిముఖ్యై నమ. ఓం ప్రభాయ నమ. ఓం చంద్రవదనాయ నమ. ఓం చంద్రాయ నమ. ఓం చంద్రసహోదర్యై నమ. ఓం చతుర్భుజాయ నమ. ఓం చంద్రరూపాయ నమ. ఓం ఇంద్రాయ నమ. ఓం ఇందుశీతలాయ నమ. ఓం ఆహ్లాదజన్యాయ నమ. ఓం పుష్ట్యై నమ. ఓం శివాయ నమ. ఓం శివకర్త్యై నమ. ఓం సత్యై నమ. ఓం విమలాయ నమ. ఓం విశ్వజనన్యాయ నమ. ఓం తుష్ట్యై నమ. ఓం దారిద్ర్యనాశిన్యాయ నమ. ఓం ప్రీత్యై నమ. ఓం పుష్కరిణ్యాయ నమ. ఓం శాంతాయ నమ. ఓం శుక్లమాల్యాంబరాయ నమ. ఓం శ్రీయై నమ. ఓం భాస్కర్యై నమ. ఓం బిల్వనలయాయ నమ. ఓం వరారోహాయ నమ. ఓం యశస్విన్యాయ నమ. ఓం వసుంధరాయ నమ. ఓం ఉదారాంగాయ నమ. ఓం హరిణ్యై నమ. ఓం హేమమాలిన్యాయ నమ. ఓం ధనదానకర్త్యై నమ. ఓం సిద్ధయే నమ. ఓం సదా సౌమ్యాయ నమ. ఓం శుభప్రదాయ నమ. ఓం నృపవేశ్వగతానందాయ నమ. ఓం నందాయ నమ. ఓం వరలక్ష్మీ నమ. ఓం వసుప్రదాయ నమ. ఓం శుభాయ నమ. ఓం హిరణ్యప్రాకారాయ నమ. ఓం సముద్రతరయాయ నమ. ఓం జయాయ నమ. ఓం మంగళాయ నమ. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమ. ఓం విష్ణుపత్యే నమ. ఓం ప్రసన్నాక్షమే నమ. ఓం నారాయణ సమాశ్రితాయ నమ. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమ. ఓం దేవ్యై నమ. ఓం సర్వోపద్రవారిణ్యై నమ. ఓం నవదుర్గాయ నమ. ఓం మహాకాళ్యై నమ. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమ. ఓం భువనేశ్వర్యై నమ. ఓం నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ధూపవనస్పతిర్భవేర్దివే నానాగంధైः శతం విధాम् ఆగ్రే సర్వదేవానాం ధూపోऽयं ప్రతిముచ్యతాం. ధూపమాగ్రాపయామి. ధూరసధోర్వధోర్వయోత్మాన్ ధోర్వతతం ధోర్భయమయం ధోర్వామः. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదివాన్నం శుద్ధాచమనోపయామి. నైవేద్యం మీరందరూ కూడా కలశం దగ్గర నైవేద్యం పెట్టున్నది పూర్ణాలు చేయి చూపించండి అట్లా. శనగాశక్రానికి నైవేద్యం వలయ సగర్పూరే నాగలేదలంకాజం తాంబూలం తాంబూలమాందో శుద్ధాజమయానవ పార్వతీర మహాదేవ. హిరణ్యపాత్రం మధా పూర్ణం దాదే మధవ్యవసానిదే కథా బ్రహ్మణం పరదే కథైవజమానాయిస్తేజో దాదే. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యమే రాజ్య పారమేశ్వరం రాజ్య మహారాజ్యమాధిపత్యం కర్పూరానంద నిరాజనం దర్శామి నిరాజనాందో శుద్ధాజముపామి. నమ పార్వతీపదహర మహాదేవ. శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీ మహాలక్ష్మీదేవికి నమ పార్వతీపదహర మహాదేవ. ఓం లక్ష్మీం క్షీరసముద్రాదియాం శ్రీరంగధామేశ్వరీ దాసే భవతమస్తు దేవతాన్ లోకైకదీపాంకురాం. పూలు పెట్టుకోండి, 2 పూలు చేత్తో పట్టుకోండి. శ్రీమన్మందకటాక్షభవత్బ్రహ్మేంద్రంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరజా వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాస భవేదముద్రాం కరైర్వందేం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం ధనేత్రాం భజేయమంబాం జగదేశ్వరీం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్యై ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాదు. శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. పూలు కలసం మీద వేసి నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పం. యాని కార్య పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రసన్న పదే పదే పాపోహం పాపకర్మాహం పాపం వా త్రాహిమాన్ ప్రవ్యాదివా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మీ అందరూ కూడా మీరు లేచి ఎలా తిరగలేరు కాబట్టి మీ మనసు కలసం చుట్టూ 3 సార్లు తిరగాలి. ఎందుకనంటే ఈ వరలక్ష్మీ వ్రతంలో అతి ప్రాముఖ్యత ప్రదక్షిణం. ముమ్మార్లు ప్రదక్షిణం చేసింది చారుమతీదేవి. ముమ్మార్లు ప్రదక్షిణం చేసినంతనే సకల ఐశ్వర్యాలు చేకూరినాయి. కాబట్టి ఈ వరలక్ష్మీ వ్రతంలో ప్రదక్షిణం అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి మీ మనస్సుతో ముమ్మార్లు ప్రదక్షిణం చేసినట్టుగా భావిస్తూ ఆ లక్ష్మీదేవికి 2 పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణమస్కారాన్ని సమర్పయామి. యస్య స్మృత్యాది నామకృతవ పూజాక్యాదిషు న్యూనం సంపూర్ణధాం సత్యో విందే మహేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి. యత్పూజితం మయా దేవ అనుకోండి. మయా దేవ అనుకోండి. కొద్దిగా కుంకుమ పసుపు లేకుంటే పూలు ఆ కలసం మీద వేసి నమస్కారం చేసుకోండి. పరిపూర్ణం దదస్మనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చ అవసరనవేద్య చ భగవాన్ సర్వాత్మక శ్రీ వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణస్తు. అథ ద్వారపూజాంచ కరిష్యే. ద్వారపూజ ఏంటి పూలు అక్షతలు. ఆ తోరం ఎక్కడుంది? అందరూ మీ దగ్గర తోరాలు ఇచ్చున్నారు. ఉందా? ఆ కలసం మీద పసుపు కుంకుమ వేసేయండి. వేస్తూ తోర పూజ చేయండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం నిత్యజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం లక్ష్మీదేవ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. తోరబంధనముహూర్త సుముహూర్తస్తు నానావిధ పరిమళ పుష్పాణి బిల్వదళాన్ని సమర్పయామి. ఇప్పుడు ఆ తోరం కట్టుకోవాలి. ఉన్నాయి తోరం విడిగా ఇచ్చారా కలశానికి? తోరం కట్టుకున్నా ఊరుకోరు కట్టుకో. విడిగా ఉన్నాయా లేవా? ఇంకా మళ్ళీ తేడాలు వస్తాయి. మీ పళ్ళల్లో తోరాలు ఉన్నాయి. ఆ తోరాలు పక్క వాళ్ళు సహకరిస్తూ కట్టుకోండి. చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహిమే రమే. కుడి చేతికి దక్షిణాస్తం అంటే ఈ మాట చాలా వరకు తెలియదు. తోరం కట్టుకునేటప్పుడు వివాహంలో మాత్రమే ఎడమ చేతికి ధరించాలి ఆడవాళ్ళు. కుడి చేతికి మాత్రం ప్రతి శుభకార్యాల్లో కూడా ధరించాలి. దక్షిణే హస్తే అంటే అంతేనా కథ. ఇప్పుడు వాయుదానం లేదా కథ మీరు చెప్పండి. కథ ఇప్పటి వరకు కూడా వరలక్ష్మీదేవి పూజా విధానం పూర్తయింది. వ్రత పూజ. మీరు అక్షతలు చేత్తో పట్టుకోండి. ఈ వ్రత కథ శ్రవణం చేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రద్ధగా ఆలకించండి. ఈ వరలక్ష్మి వ్రత కథలో చెప్పబడింది ఏంటంటే మన యొక్క సారాంశం ముఖ్యంగా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మన యొక్క స్త్రీ ధర్మాలు పాటించాలి. ముఖ్యంగా స్త్రీ ధర్మాలు పాటిస్తేనే పూజ యొక్క ఫలితము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకనే
అందరూ పెద్దలు అంటుంటారు, ముందు నువ్వు ఆచరించిన తర్వాత వాళ్ళకి చెప్పండి అని అంటుంటారు అందరూ కూడా. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే, ఏ వ్రతం, ఏ నోములు చేసినా, ఏ పూజలు చేసినా మొట్టమొదట ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుంచి మొదలైంది. అందుకనే ఆది దంపతులు అన్నారు. ఒకానొకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా మనందరి కోసంగా, భూలోకంలో ముఖ్యంగా స్త్రీల కోసం, ఎందుకనంటే ఇల్లాలే దేవత అన్నారు. ఇల్లాలు లేకపోతే ఆ ఇల్లు కళావిహీనంగా ఉంటుంది. స్త్రీ సంతోషంగా సర్వాభరణ భూషితురాలై చిరునవ్వుతోటి ఎప్పుడైతే సుఖశాంతులతో ఉండగలుగుతుందో, ఎత్ర నార్యంత పూజ్యంతే, స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో, ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ లక్ష్మీదేవి నిలయంగా ఉంటుందనేది అందరూ తెలుసుకోవలసిన విషయం. అంతకు ముందుగా స్త్రీ ధర్మాలు పాటించాలి. మీరు ఏ వ్రత కథలో చూసినా కథ వినటం కాదు, కథలో యొక్క సారాంశాన్ని గ్రహించి మనం ఎలా ఉండాలి, ఆ తర్వాత మనం భగవంతుని ఆరాధన చేసినట్లయితే ఆ యొక్క ఫలితం మనకి లభిస్తుంది అన్న విషయం గ్రహించాలి. పార్వతీదేవి ఒకానొకప్పుడు కైలాసంలో వాళ్ళిద్దరూ ముచ్చటించుకుంటూ పార్వతీదేవి అడిగిందనమాట, ఓ నాథ, భూలోకంలో స్త్రీలందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితులై సంసార బాధలు అనుభవిస్తూ ఈ గృహస్థాశ్రమంలో ఎన్నో సమస్యలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. మరి ఆ స్త్రీలు సర్వసౌమంగళ సౌభాగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలనంటే మనం వారికి ఏం సెలవిస్తారు, ఏం చేయాలో ఉపాయం చెప్పండి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఒక గొప్పదైనటువంటి వ్రతం ఒకటి ఉన్నది, స్త్రీలు ఆచరించే వ్రతం. అదే వరలక్ష్మీ వ్రతం అని చెప్పేసి వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేసుకుంటారో వారికి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. అన్ని సౌఖ్యాలు, సౌభాగ్యము అన్నీ చేకూరుతాయి. సౌభాగ్యం అని అంటేనే తెలుసుకోవాలి, ముందు పసుపు కుంకుమలతోటి, భర్త ప్రేమానురాగాలతోటి, భర్త యొక్క సేవలో తరిస్తూ, పిల్లాపాపలతోటి, సుఖ సౌఖ్యాలతో ఎవరైతే సంతోషంగా ఉంటారో, పసుపు కుంకుమలతో వర్ధిల్లుతుందో ఆ స్త్రీ, అదే సౌభాగ్యం. ప్రతి స్త్రీ కూడా ఆ సౌభాగ్యాన్నే కోరుకుంటుంది. ఆ తర్వాతనే ఐశ్వర్యాలు కానీ, అధికారాలు కానీ. కాబట్టి ఇవన్నీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అని చెప్పినప్పుడు పార్వతి మళ్ళీ అడిగిందనమాట, ఈ వ్రత విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా భూలోకంలో, సెలవేయండి స్వామి అని అడిగినప్పుడు, అప్పుడు మగధ రాజ్యంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనేటువంటి గుణవంతురాలు స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ పుట్టింది మొదలుగా సుగుణవంతురాలై, ఆచారవంతురాలై, ధర్మశీలి అయి, తన తల్లిదండ్రులనే కాకుండా వివాహమైన తర్వాత భర్తను, అత్తమామల్ని కూడా సేవలు చేసుకుంటూ వారిని సంతోషపెడుతూ తన యొక్క స్త్రీ ధర్మాల్ని, గృహస్థాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ ఇలా జీవించినదై నిరుపేదరాలైనా సరే గుణంలో ఐశ్వర్యవంతురాలని చెప్పాలి. గుణవతి అయినటువంటి ఆ చారుమతి అప్పుడు ఇలా చేసుకుంటూ వారి సేవ చేస్తూ జీవిస్తూ ఉండగా ఒకానొకప్పుడు లక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఎందుకనంటే ధర్మాలు పాటిస్తూ
ధర్మ మార్గంలో తమ యొక్క ధర్మాలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో దైవానుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత. మన వెంటనే ధర్మం ఉంటే దైవం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చారుమతిని అనుగ్రహించడం కోసంగా ఒకానొకప్పుడు స్వప్నంలో ఆ వరలక్ష్మీదేవి దర్శనమిచ్చి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని నిన్ను అనుగ్రహించడానికి వచ్చానని చెప్పిందనమాట. అప్పుడు ఆవిడ వెంటనే నమస్కారం చేస్తూ, ఓ తల్లి, నీ యొక్క అనుగ్రహం కలగాలి, మరి నన్నేం చేయమంటావని అడిగినప్పుడు అప్పుడు చెప్పింది, త్వరలోనే అనతి కాలంలోనే శ్రావణ మాసం వస్తున్నది, వరలక్ష్మీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని నువ్వు ఆచరించు, నా యొక్క అనుగ్రహంతో నీ యొక్క సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోయి ఐశ్వర్యం చేకూరుతుందని చెప్పేటప్పుడు ఆ స్వప్నంలో కనిపించగా తెల్లవారి నిద్రలేచిన తర్వాత ఒక కళ వచ్చింది కదా, ఈ కళని మన అత్తమామలకు పెద్దలుగా భర్తకు తెలియజేద్దామని చెప్పేసి ఆ విషయమంతా చెప్పినప్పుడు, ఓ చారుమతి, నువ్వు అదృష్టవంతురాలివి, ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి ఈ వ్రతాన్ని నువ్వు ఆచరించు అని చెప్పేసి అన్నప్పుడు అత్తమామలు భర్త యొక్క అనుమతి తీసుకొని, ప్రతి మాటలో కూడా ఒక ధర్మం ఉంది, మీరు గ్రహించండి. భర్త అనుమతి లేకుండా ఏది చేయకూడదని కూడా ధర్మశాస్త్రం చెబుతున్నది. భర్త అనుమతి తీసుకొని, అత్తమామల యొక్క ఆశీర్వాదం అనుగ్రహం అనుమతి తీసుకొని శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందర వచ్చేటువంటి శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి యొక్క చెప్పిన విధానాన్ని తెలుసుకొని ఎదురు చూస్తూ ఉండగా శ్రావణ మాసం రాసి వచ్చింది. ఆ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున రేపు అనగా ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పేసి మనసును తలచినదై తన గృహమందు అన్నీ ఏర్పాటు చేసుకొని మంగళతోరణాలు కట్టుకొని ఇల్లంతా ఆవు పేడతో శుభ్రపరిచి రంగవల్లులు తీర్చి ఉత్తర ఈశాన్యంలో వేదికని అమర్చేసి ఆ వేదిక మీద శుభ్రమైన వస్త్రము పరిచి నూతన వస్త్రముపై బియ్యము పోసి కలశము నుంచి అష్టగంధాలతోటి పంచపల్లవాలతోటి ఆ కలశాన్ని అలంకరించే సుగంధ ద్రవ్యాలతో నింపేసి కలశాన్ని అలంకరించాలి. అలాగే 9 మూడలతో తయారు చేసిన తోరాన్ని కలశానికి కట్టుకోవాలి. ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి అమ్మవారికి మర్రిచ్చిగుళ్ళు అనేది చాలా ప్రాధాన్యత. పంచపల్లవాలతో పాటు మర్రిచ్చిగుళ్ళు కూడా కలశంలో వెయ్యాలి. ఆ తర్వాత నారికేళాన్ని ఉంచేసి వస్త్రాన్ని అమర్చేసి పుష్పమాలతో అలంకరించేసి ఆ కలశానికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేస్తూ షోడశోపచార పూజా విధానంగా ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పిస్తూ అపూపములు అనగా పూర్ణంబూరెలు అంటారు. ఈ పూర్ణంబూరెల అపూపములు ఆ వరలక్ష్మీదేవికి నివేదన చేస్తూ బ్రాహ్మణుడికి దక్షిణా తాంబూలంతో వాయనదానం ఇవ్వాలి. ఈ వాయనదానం ఇస్తూ తోరం కట్టుకొని వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథని శ్రవణం చేస్తూ ఆ అక్షతలు అమ్మవారి పాదాలపై వేసి నమస్కరించుకొని అమ్మవారికి ముమ్మార్లు ప్రదక్షిణ చేసింది చారుమతీదేవి. తన బంధుమిత్రాదులు స్నేహితులు అందరినీ పిలుచుకొని వ్రతం ఆచరిస్తూ ఉండగా ఆమెను అనుసరించే అందరూ కూడా తన చెలికెత్తలు స్నేహితురాండ్లు కూడా ఆమెతో పాటు ఆ అమ్మవారికి భక్తితో నమస్కారం చేసుకొని ముమ్మార్లు ప్రదక్షిణ చేయసాగారు. ఒకసారి ప్రదక్షిణ చేయగానే తన కాలికి గజ్జల సవ్వడి వినిపించింది. చూసుకునేసరికి కాలికి గజ్జలు అన్నీ కూడా ఏర్పడినాయి. ఓ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అని చెప్పేసి సంతోషించింది. రెండవ ప్రదక్షిణ చేస్తూ మళ్ళీ మనసులో తలుచుకోగానే కరకంకణములు సువర్ణాభరణములు ఏర్పడినాయి. మళ్ళీ మూడవ ప్రదక్షిణ చేసేసరికి సర్వాలంకార భూషితురాలై అన్ని ఆభరణాలతోటి ఉండటమే కాకుండా
అశ్వగధ రజ పదాలతోటి తన ఇల్లు పూరి గుడిసెలు కూడా సౌధాలుగా మారిపోయినాయి. ఇలా అన్ని ఐశ్వర్యాలతోటి ముమ్మార్లు ప్రదక్షిణ చేయగానే అష్ట సంపదలు చేకూరినాయి. ఈ విధంగా ప్రదక్షిణం చేసే అమ్మవారికి వ్రతం పూర్తి చేసుకున్నదై ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినది. చెలికత్తలందరూ కూడా చూడండి, సత్సంగత్య నిస్సంగత్వం పూజల్లో కూడా చెబుతారు. వ్రతం చేసుకున్న వారే కాదు, చూసిన వారు సహకరించిన వారికి కూడా ఆ యొక్క అనుగ్రహంతో అంతో ఇంతో వారికి కూడా ఆ ఫలం దక్కుతుంది. కాబట్టి ఆ చారుమతీదేవి యొక్క స్నేహితురాళ్ళు వచ్చినా కానీ వారికి కూడా ఐశ్వర్యం చేకూరింది. అప్పుడు ఆ చారుమతీదేవిని వేనోళ్ళ పొగిడారు. ఎంతటి భాగ్యవంతురాలు, ఈరోజు ఆమె వల్ల మాకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అని చెప్పేసి వారి ఇళ్ళకి వెళ్ళిపోసాగారు. ఈ చారుమతీదేవి కూడా ఈ వ్రత విధానాన్ని కూడా తన పట్టణం అంతా కూడా అందరికి నగరవాసులు అందరూ కూడా ప్రచారం చేస్తూ అందరూ కూడా ఈ వ్రతం చేసుకునే విధంగా అలా ప్రచారం చేసి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతోటి వర్ధిల్లుతూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నేను వ్రతం ఆచరిస్తానని చెప్పేసి ఆ అమ్మవారిని వేడుకుంటూ నమస్కారం చేసుకుంది. కాబట్టి ఈ విధంగా మనం వరలక్ష్మీ వ్రతం ఆచరించినట్లయితే మీ అందరూ కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారని, ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకాः సమస్తాः సుఖినో భవంతు. పునః పూజాంచ కరిష్యే. శ్రీ వరలక్ష్మీదేవి నమః. ధ్యాయామి ఆవాహయామి సంపయామి పాదయోపాజ్ఞోపయామి హస్తయో హర్ఘ్యోపయామి ఖేయాజోపయామి ఉచారస్నానోపమా భోష్టామయా భోస్తానం ఉచ్చేధాతనామహేణాచక్షదే యోవస్య ఉదమోరదాతస్య భాజేతేనః విశతేర్వమదరాతస్మారంగమావయశ్చక్షయాయ జన్మధాపో జనయధా జనః శుద్ధోదకస్నానోపయామి స్నానాందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అభివస్త్రార్థమక్షతాం యజ్ఞో వేదార్థఫలగణార్థమక్షతాం పుష్పై పూజయామి. ఓం భవస్యతే సభ్య నమః. ఓం మహాలక్ష్మీ నమః. శ్రీయ నమః. భాస్కరాయ నమః. సురాయ నమః. దారిద్ర్య నమః. శ్రీయై నమః. ఓం సర్వోపతనాశిన్యై నమః. అష్టైశ్వర్య ప్రదాయికై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళపుష్పాణి బిల్వదళాన్ని సమర్పయామి. ధూపమనస్పత్య భవేర్దివే నానాగంధై స్నాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిక్షతాం ధూపమాగ్రాపయాం దీపందరయామి. ధూపదివానందం శుద్ధాచమపయానవే జం భోర్భవస్సవః. సవితర్వరేణ్యంబర్గోదేశం ప్రచోదయాత్. సత్యం ధ్వర్చేన పరిషమృతో సమృతో దీంట్లో పూర్ణాలు ఉంటాయి, పెట్టాను ఇదొక్కడ పెట్టాను. సత్సవితర్వేణ్యంబర్గోదేశం ప్రచోదయాత్. సత్యం ధ్వర్చేన పరిషమృతో సమృతో లక్ష్మీదేవి ब्रह्मणे स्वाहा मध्ये मध्ये भांगे उत्तराभस्तौ वृक्षाय पादवृक्षामि उगे बलय सकर्पूरे नागबले दलैर्दमुक्ताचूर्णाम्बूलं प्रदीक्षितान्ताम्बूलं पयां ताम्बूलचर्वान्दो शुद्धाचूपयामि नीराजनम्. हिरण्यपात्रं मदा पूर्णं ददाति मदव्योधारिदे तदा ब्रह्मणमुपदेकदैवमायुधोदाति. कर्पूरारुणनीराजनं दर्शयामि. नीराजनान्दो शुद्धाचमप्यामि. नमः पार्वतीपदे हर हर महादेव. पार्वतीपदे हर हर महादेव. श्री वरलक्ष्मीदेवी की जय. कर्पूरारुणनीराजनं दर्शयामि. नीराजनान्दो शुद्धाचमप्यामि.
ఓం లక్ష్మీం క్షీరసముద్రాచతరయాం శ్రీరంగధామేశ్వరీం దాసే భూతమస్తయం తాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలద్విభాత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజా వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీర్వలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌ పాశమభీతముద్రాం కరైర్వహంతైం కమలాసరస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేమంబాం జగదీశ్వరియంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపద్యేమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాతు శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. మీ దగ్గరుండే పసుపు కుంకుమ పూలు మొత్తం కూడా కలశం మీద వేసుకొని నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణమస్కారాన్ని సమర్పయామి. యస్య స్మృత్యానమకితవ పూజాక్రియాసమూఢ సద్యోం దేవలక్ష్మీదేవత మంత్రహీనం క్రియాన్ని భక్తిన వరలక్ష్మీదేవత పూజితమయాది ప్రభోనంద సమయా ధ్యానామాన షోడశోపచార పూజా సంవత్సరమే భగవాన్ సర్వాత్మక శ్రీవరలక్ష్మీదేవ్యే సుప్రీతా సుప్రన్నావృతఛత్రం ధారయామి చామరవ్యామి గీతం శ్రామి నృత్యం దర్శయామి రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. సర్వం శ్రీ వరలక్ష్మీదేవతా సుప్రీతా సుప్రన్నావృత భవతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. నమ పార్వతీపదే హర మహాదేవ. ఓం యో వేదాం బ్రహ్మణా వేదామృతేనామృతామృతే తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుకీర్తిం హ్రియాం దధో భద్రం గణే విశ్రయామదేవాః. భద్రం పశ్యేమాక్షభిరేత్రా స్థిరైరంగైః స్తుష్టువాగుందస్తునోభివేశేమ దేవహిర్నయాయో స్వస్తినేంద్రావృద్ధస్రవాः. స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్యోష్ణిమే స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఇచ్చేసి ఇమం వస్త్రాణి వసాదేవుర్ఛిద్రామందవో సర్గాః వాతరణం తాను స్వార్తరిమిత్రావణా సచేదే. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అందరూ చెప్పండి. మమ సర్వదా అఖిరైశ్వర్య ప్రాప్తిరస్తు. వరలక్ష్మి దేవత కటాక్ష సిద్ధిరస్తు. సర్వసంపదస్తు. ఇప్పుడు కలశాన్ని చేత్తో తాగి కదిలించండి అందరూ కూడా. యజ్ఞార్ఘ్యం దేవాస్తాన ధర్మాన్యాసన్నదేహనాకం హిమానస్యం తత్ర గురుసాధ్యాసం దేవా. శ్రీవరలక్ష్మీదేవ్యే నమః. మమే చెప్పండి. మమ గృహే స్థాపయామి పూజయామి. వరలక్ష్మీదేవిని ఎప్పుడు కూడా ఉద్వాసన చెప్పకూడదు. అందుకనే ఇక్కడి నుంచి మా ఇంటికి రావాలి అని నమస్కారం చేసుకొని ఆ కలశం మీద జాకెట్టు టెంకాయ మీరు వాడుకోవచ్చును. అలాగే కలశంలో నీళ్లు నెత్తిన చల్లుకోండి. ఆ ప్రసాదం స్వీకరించండి. మీకు అక్కడ అన్నదానంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళి భోంచేసి వెళ్ళవచ్చును. అందరూ కూడా లక్ష్మీదేవికి ఒకసారి నమస్కారం చేసుకోండి. శ్రీ వరలక్ష్మీదేవికి, శ్రీ వరలక్ష్మీ మహాదేవికి, శ్రీ వరలక్ష్మీ మహాదేవ్యకి, పార్వతీపదే.